హలో అండి, ఈరోజు నేను చింతపండు పులిహోర చేసి చూపించబోతున్నానండి. దీనిని ఒక వారం పాటు నిల్వ చేసుకోవచ్చు. పులిహోర అంటే చిన్న నుండి పెద్దవాళ్ళ వరకు తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు కదండి. కానీ టేస్ట్ మొత్తం చింతపండు పులుసు మీదే ఆధారపడి ఉంటుందండి. ఇవాళ నేను ఎప్పుడూ చేసే పద్ధతిలో చేసి చూపిస్తానండి. ఈ పులుసు ముందుగానే చేసి పెట్టుకుంటే కూరలు లేనప్పుడు, అన్నం తినబుద్ధి కానప్పుడు వేడివేడి అన్నంలోకి అప్పటికప్పుడు తినొచ్చండి. చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ముందుగా అన్నం చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి 1.5 పావుల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 స్పూన్ల ఆవాలు వేసుకోవాలండి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పల్లీలు వేస్తున్నానండి. ఒక 2-3 స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. అలాగే ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 2-3 స్పూన్ల శనగపప్పు కూడా వేసుకోండి. శనగపప్పు వేసుకున్న తర్వాత దీంట్లోకి 1.5 స్పూన్ల మినప్పప్పు వేసుకుంటున్నానండి. వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేస్తే పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాక దీంట్లోకి 3 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. వాటిని వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 2-3 ఎండుమిర్చి చుంచి వేసుకుంటున్నానండి. వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి పసుపు వేసుకోవాలండి. 1 స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. అలాగే దీంట్లోకి మెయిన్ ఇంపార్టెంట్ అండి, జీలకర్ర మెంతుల పొడి 1/2 స్పూన్ కంపల్సరీ వేసుకోండి. వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎప్పుడు పులుసులు చేసినా కూడా జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసం అనేది పోసుకోవాలండి. చింతపండు రసం చిక్కగా అవ్వాలండి. ఒక 5-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. పులిహోరలో ఉన్న ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పిల్లల లంచ్ బాక్స్లోకి ఫెస్టివల్ టైంలో ప్రసాదంగా ఈ పులిహోర చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పులిహోరలోకి 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. మొత్తం అంతా కలిపేసుకుంటే నిల్వ చింతపండు పులిహోర రెడీ అయిపోయిందండి. ఇందాక చల్లారబెట్టుకున్నాం కదండి అన్నం, దాంట్లోకి వేసుకొని కలుపుకుంటే టేస్టీగా రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. వేడివేడిగా ఉన్నప్పుడు అన్నం అందులోకి వేసుకుంటే అన్నం మెత్తబడిపోతుంది అన్నమాట. కొద్దిగా చల్లారబెట్టుకున్న తర్వాత వేసుకోవాలి. మనం తినేటప్పుడు మాత్రం వేడివేడిగా తినొచ్చండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విలేజ్ స్టైల్ వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.